నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ అడ్డా, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. ఈరోజు మనము నవజాత శిశువు అనే ఎండాకాలంలో పుట్టిన నవజాత శిశువు గురించి తల్లులు ఎలా అయినా కేర్ తీసుకోవాలా? వాళ్ళ ఫుడ్ ఎలా తీసుకోవాలా? అని గురించి మాట్లాడుకుంటున్నాము. సో, నవజాత శిశువు నార్మల్ పుట్టేది అరౌండ్ 2.5 కిలో అంటే నార్మల్ బేబీస్ ఏం పుడతారో వాళ్ళ బరువు నార్మల్లీ 2.5 కేజీ ఉంటాయి. సో, ఎండాకాలంలో ఏమవుతది, మనకు డీహైడ్రేషన్ అనేది చాలా కామన్. అంటే బాడీలో మనం నీరిన అంశం ఏముంటది చాలా తక్కువ అయిపోతది. సో, దీనివల్ల బరువు చాలా తక్కువుంటది. సో, తక్కువైపోయి నార్మల్‌గా డీహైడ్రేషన్ అయిపోతది. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతది, మన యూరిన్ పాసేజ్ అనేది చాలా తక్కువవుతది. దీనివల్ల మన కిడ్నీకి ఎఫెక్ట్ పడతది. సో, దానివల్ల కొన్ని రెమెడీస్ కూడా చూసుకోవాలప్పుడు. సో, నార్మల్లీ బరువు అనేది అన్ని నవజాత శిశువుకి తక్కువుంటది. అంటే ఫస్ట్ 5 డేస్‌లో ఒక 2% ఎవ్రీ డేకి తగ్గుతది. సో, బై అరౌండ్ 10 రోజుకి మనం బర్త్ ఔట్ వస్తే అది నార్మల్ అనమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్‌లో మన 2.5 కేజీ పుట్టినప్పుడు ఉంది. మళ్ళీ 10 రోజుకి 2.5 కేజీ ఉంటే అది నార్మల్. సో, దీని కింద ఎక్కువ ఉంటే అది డీహైడ్రేషన్ అని చెప్తాం. సో, మన ఎండాకాలంలో ఏమవుతది, చాలా హీట్ వల్ల మన బేబీకి వాటర్ అనేది ఇవాపరేట్ అవుతది. సో, 3 రకాలుగా ఇవాపరేట్ అవుతది. ఒకటి కండక్షన్ అంటారు, కన్వెక్షన్ అంటారు, ఇవాపరేషన్ అంటారు. సో, దీనివల్ల మన నెత్తి మీద కూడా మన వాటర్ అనేది చాలా ఇవాపరేట్ అయిపోతది. సో, దీనివల్ల మనకి డీహైడ్రేషన్ అనేది చాలా కామన్. సో, డీహైడ్రేషన్ లే ఐ మీన్ ఉండాలని ఎలా తెలుసుకోవచ్చు? సపోజ్ యూరిన్ చాలా తక్కువెళ్తారు, ఫీడింగ్ తీసుకోరు, డల్‌గా ఉంటారు. మన తల్లిపాలు ఏమంటే చాలా తక్కువ ఉంటదప్పుడు. సో, ఈ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలని అంటే వెంటనే మన డాక్టర్ దగ్గర ఎళ్లి డీహైడ్రేషన్ ఎంత పర్సెంట్ ఉంది, దానికి ఇంకా బేసిక్‌లీ మనం ఇచ్చేది పాలే. పాలతోనే మనం వెయిట్ గాని పెరగాల. సపోజ్ చాలా ఎక్కువ ఉంటే అప్పుడు అడ్మిట్ చేసి సలైన్ గాని, అది గాని పెట్టాల్సిన పడొచ్చు. సో, సపోజ్ ఫుడ్ వల్ల బేబీకి ఏమైనా డీహైడ్రేషన్ అవుతుందా? అంటే తల్లి ఏమైనా తింటే బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? లేదా? అని చాలా సహజంగా క్వెషన్ వస్తది. సో, ఫుడ్ వల్ల బేబీకి రిలేషన్ ఏమీ ఉండదు. అంటే నవజాత శిశువు ఏమి ఉంటారు. మనం తల్లి ఏమైనా తిన్నప్పుడు కూడా ఆ ఫుడ్ ఎఫెక్ట్ బేబీకైతే ఉండదు. సో, కొన్ని గ్రాండ్ మదర్స్ ఏమంటారు, ఇది తింటే జాండీస్ ఎక్కువవుతది, అది తింటే జాండీస్ తక్కువవుతది. అయితే అట్లా అయినా ఫుడ్ గురించయితే ఏమీ ఉండదు. సో, జాండీస్ అన్ని పిల్లలకి కామన్ సహజంగా ఉంటది. సపోజ్ డీహైడ్రేషన్ అయితే నేను చెప్పినట్టు అంటే బాడీలో వాటర్ అంశం చాలా తక్కువైతే వెయిట్ తక్కువవుతది. వెయిట్ తక్కువైతే జాండీస్ అంశం కొంచెం ఎక్కువవుతది వినహా, సో, దీనివల్ల ఫుడ్ గురించయితే జాండీస్‌కి రిలేషన్ అయితే ఏమి ఉండదు. ఎండాకాలంలో కూడా మనం చూసేది నార్మల్‌గా డీహైడ్రేషన్ వల్ల జాండీస్ ఎక్కువవుతది. సో, దానివల్ల చాలామంది బేబీస్ అడ్మిట్ అవుతారు. సో, దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అవాయిడ్ చేయాలంటే, తల్లి పాలనేది 2 గంటలకు ఒకసారి లేపిచ్చి తప్పు నవజాత శిశువుకి పట్టించాల. సో, దీనివల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటే ప్రాబ్లమ్స్ అనేది మనకి అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో, స్తనపాలు ఎక్కువ రావడానికి అంటే తల్లిపాలు ఎక్కువ రావడానికి ఏదైనా ఫుడ్ తినాలా? ఆర్ ఏం చేయాలని? సో, మన తల్లిపాలలో 90% అంటే 9% నార్మల్ వాటర్ కంటెంట్ ఎక్కువుంటది. సో, దానికోసం మన ఎండాకాలంలో కూడా డీహైడ్రేషన్ వల్ల చాలా నీరినంశం తక్కువున్నప్పుడు మన పాలు గానీ తక్కువొస్తది. సో, దీనికి ఎక్కువ చేయడానికి మనము వాటర్ కంటెంట్ ఏముంటది చాలా ఎక్కువ తాగాల. సపోజ్ 3-4 లీటర్స్ వాటర్ తాగాల. అది జ్యూసెస్ కావచ్చు, నార్మల్ వాటర్ కావచ్చు, ఆర్ ఏ రకమైన లిక్విడ్స్ తీసుకోవాలి. సో, దీనివల్ల మనకి తల్లిపాలనేది చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది మనం స్ట్రెస్ లేకుండా ఉండాల. అంటే మన టెన్షన్ ఏమి లేకుండా ఉండాలి. ఇది అన్ని ఎండోక్రైన్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన కొన్ని హార్మోన్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటది. సో, టెన్షన్ లేకుండా వాటర్ ఎక్కువ తాగాలి. ఇది 100% ప్రూవన్ పాలు ఇంక్రీజ్ చేయడానికి. తల్లిపాలు ఇంక్రీజ్ 100% ప్రూవన్. రెండోదేంటి, మనం కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అది మెడిసిన్‌తో రావచ్చు, రావకపోవచ్చు. బట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటే, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా మన తల్లిపాలనేది ఎక్కువుంటది. మూడోదేంటి, మన ప్రోటీన్ రిచ్ డయట్ అంటారు. అంటే ప్రోటీన్ మనం ఏం తింటున్నామో దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే మన తల్లిపాలలో కూడా ప్రోటీన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా సరిపోతది బేబీస్ కూడా. సో, మోస్ట్ కామన్ ఎండాకాలంలో బేబీకి ప్రాబ్లమ్ వచ్చేది డీహైడ్రేషన్, దానివల్ల జాండీస్, దానివల్ల అడ్మిట్ అవుతారు. ఇది ఫస్ట్. సెకండ్ చెమటలు గానీ, స్కిన్ కానీ కొంచెం వాటర్ బబుల్ లాగా వస్తాయి. ఇది కామన్. చిన్న పిల్లలు అందరికి వస్తాయి. ఎండాకాలంలో స్పెసిఫిక్‌గా అట్లా ఏమి ఉండదు.
సో మనము జనరలీ బేతింగ్ ఏమంటాము, స్నానం అనేది మనము కాడు ఊడిపోయిన తర్వాతనే చేయమని చెప్తాము. అప్పటి వరకు ఓన్లీ తూడ్చాల. సపోజ్ అట్లా అయినా ఏమైనా ఉంటే దానికి సింపుల్ లోషన్స్ ఉంటాయి, అది అప్లై చేస్తే సరిపోతది. సో ఎండాకాలంలో మన డిశ్చార్జ్ అయిన తర్వాత, అంటే నవజాత శిశువు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎటువైనా ఇంట్లో కేర్ తీసుకోవాలా, సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఉండాలా. సో కామన్‌గా మనము సపోజ్ బేబీ అన్నీ కవర్ చేశారనుకోండి, మనం ఏసీలో పెట్టొచ్చా లేదా అని సహజంగా అడుగుతారు. సో ఏసీ మన టెంపరేచర్ ఏముంటది, అరౌండ్ 25-28 డిగ్రీ మధ్యలో ఉంటే సరిపోతది. అంటే మనము జాగ్రత్తగా చూసేదేమంటే అది వింగ్స్ ఏముంటాయి, ఏసీ వింగ్స్ స్ప్లిట్ ఏసీ వింగ్స్ ఏముంటాయి, ఆ డైరెక్ట్ బేబీ పైన పడకూడదు. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ ఏంటి, మన ఫ్యాన్ కింద డైరెక్ట్ బేబీ ఉండకూడదు. సో దానివల్ల బేసిక్‌లీ ఏమవుతదంటే మన ఇవాపరేషన్ ఏం చెప్తున్నాము, అంటే మన డీహైడ్రేషన్ వల్ల వాటర్ ఏం ఇవాపరేట్ అవుతది, అది చాలా ఎక్కువుంటది. సో మన ఫ్యాన్ కరెంట్ గానీ, ఏసీ గాలితో కానీ ఇది ఎక్కువుంటది. సో అది తక్కువ చేయడానికి డైరెక్ట్ ఫ్యాన్ కింద ఉండకూడదు. డైరెక్ట్ వింగ్స్, ఏసీ వింగ్స్ కింద డైరెక్ట్ పడకూడదు. ఇది జాగ్రత్తగా చూసుకుంటే 25-28 డిగ్రీ మధ్యలో మనం ఏసీలో ఉంచొచ్చు. సో అదేం ప్రాబ్లమ్ లేదు. ఏమంటే మన బేబీ మొత్తం కవర్ చేయాల. హెడ్ గానీ, హ్యాండ్ గానీ, సాక్స్‌తో ఆర్ లెగ్స్ గానీ మొత్తం బాడీతో కవర్ చేసి ఉంచాల. ఎండాకాలంలో చాలా కవర్ చేస్తే కూడా ప్రాబ్లమ్ ఉంటాయి. సో కొన్ని బేబీస్‌కి ఎలా అంటే డీహైడ్రేషన్ వల్ల జ్వరం వచ్చేస్తది. సో మన గ్రాండ్ పేరెంట్స్ ఏమంటారు, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది. సో ఈ జ్వరం మన నార్మల్ వైరస్ జ్వరం వేరే వేరే. సో ఈ జ్వరం వచ్చేది మన డీహైడ్రేషన్ వల్ల. దీనికి డీహైడ్రేషన్ ఫీవర్ అంటాము. మన నార్మల్ చిన్న పిల్లల్లో వచ్చే జ్వరం అది వైరస్ గానీ, బాక్టీరియా గానీ ఏమైనా ఉండొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏముంటది, యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ లేదు దీనికి. దీనికి ట్రీట్మెంట్ ఓన్లీ తల్లిపాలు ఆర్ అవసరం ఉంటే సలైన్. లేకపోతే ఈ ఫీవర్ అనేది మనం తగ్గదు. యాంటీబయాటిక్‌తో తగ్గదు. మన ఫీవర్ మెడిసిన్‌తో తగ్గదు. మన వేరే చిన్న పిల్లల్లో వచ్చే జ్వరం గానీ అది పారాసిటమాల్‌తో తగ్గిపోతుంది.